ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఆలయాల్లో ఒకటైనటువంటి పార్థసారథి దేవాలయాన్ని అయితే చూపించబోతున్నా. ఇది చెన్నైలో ఉంది. ఇదే దీనికి సంబంధించినటువంటి కమాన్. ఇక నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్దాం, పదండి. ఈ పార్థసారథి ఆలయం చెన్నైలో ఉన్నటువంటి ట్రిప్లికేన్ అనేటువంటి ఏరియాలో ఉంది. ఒకప్పుడు దీన్ని తిరువల్లికేని అని పిలిచేవారు. బ్రిటిష్ వారికి పలకరాక దీన్ని ట్రిప్లికేన్ అని పిలిచారు. ఇప్పటికీ అదే పేరు కంటిన్యూ అవుతూ ఉంది. తూర్పు పడమర దీని ఎంట్రన్స్ డోర్స్ ఉంటవి. ఈ గుడికి సంబంధించినటువంటి ప్రహారం కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటవి గుడి చుట్టూ. శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి నామాలలో పార్థసారథి అనేటువంటి పేరు ఒకటి. ఈ పేరు యొక్క మీనింగ్ ఏంటంటే, పార్థుడు అంటే అర్జునుడు, సారథి అంటే రథాన్ని నడిపేవాడు. అర్జునుని యొక్క రథాన్ని నడిపేవాడు అంటే శ్రీకృష్ణుడు అని అర్థం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు తన అన్నదమ్ములను చంపనని, అసలు యుద్ధమే చేయనని చివరకు అస్త్ర సన్యాసం చేస్తాడు. అస్త్ర సన్యాసం చేసినటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు హితోపదేశం చేసి చివరకు యుద్ధం చేసేలా తనను ప్రేరేపిస్తాడు. ఇదే భగవద్గీత. వీటికి సంబంధించినటువంటి చిత్రాలను గుళ్ళోపల మనం చూడవచ్చు. రథాన్ని తోలుతూ అర్జునుడికి హితోపదేశం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సాధారణంగా కృష్ణుడికి సంబంధించినటువంటి ఏ గుడిలోనైనా సరే శంకు, చక్రం, నామం ఈ మూడిటితో కలగలిసి ఉంటాడు. కానీ ఈ గుళ్ళోపల మాత్రం విష్ణు చక్రాన్ని ధరించి ఉండడు. ఎందుకోసమనంటే కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం చేపట్టబోనని కౌరవులకు మాటిచ్చాడు గనక. ఇక్కడ ఉన్నటువంటి గర్భాలయ గుడిలో కృష్ణుని యొక్క ముఖం మీద గాయాలకు సంబంధించినటువంటి మచ్చలు కనిపిస్తవి. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో మహాయోధుడు భీష్ముడు సంధించినటువంటి బాణాలలో కొన్ని కృష్ణుడి యొక్క ముఖాన్ని గాయపరుస్తవి. ఈ విషయాన్ని ప్రస్ఫుటించే విధంగా ఇక్కడ విగ్రహం తయారు చేయబడి ఉంటుంది. అందుకనేనేమో ఈ గుడి లోపల తయారు చేసేటువంటి వంటలలో కానీ, తర్వాతకి ప్రసాదాలలో కానీ వేరుశనగ నూనె మరియు మిరపకాయలని వాడరు. మనకు కనిపిస్తున్నటువంటిది తూర్పు రాజగోపురం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. లేదా దీనికి వెనకాల పశ్చిమ రాజగోపురం ఉంటుంది, అక్కడి నుంచి అయినా సరే గుడి లోపలికి రావచ్చు. మనకు కనిపిస్తున్నటువంటిదే గర్భాలయ గుడి. ఈ గుడికి సంబంధించినటువంటి స్తంభాలు కావచ్చు, గోడలు కావచ్చు, అవన్నీ కూడా రాతితో నిర్మించబడినటువంటివి. చాలా స్ట్రాంగ్ ఉన్నవి. 8వ శతాబ్దంలో నిర్మించబడినప్పటికీ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుంటున్నవి. నేను వచ్చిన రోజు భక్తుల సంఖ్య అయితే మరీ ఎక్కువైతే ఏం లేదు. ఈ గుడి మాత్రం చాలా నీట్గా ఉంది, స్పేసియస్గా కూడా చాలా ఉంది. ఈ గుడి స్థల పురాణం ప్రకారం సుమతి మహారాజుకు ఇచ్చినటువంటి మాట ప్రకారం శ్రీకృష్ణుడు పార్థసారథిగా ఈ ఆలయంలో వెలిశాడు. ఈ గుడికి సంబంధించినటువంటి కొన్ని విశేషాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సాధారణంగా గుడిలోపల ఉన్నటువంటి దేవుడి యొక్క ఉత్సవ మూర్తి విగ్రహాన్ని పంచలోహాలతో లేదా రాతితో తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడి యొక్క విగ్రహాన్ని దారుశిల్పం అంటే చెక్కతో తయారు చేశారు. ఈ పార్థసారథి ఆలయంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి సమేతుడే కనిపిస్తాడు. ఇక్కడి రాతి స్తంభాల మీద చెక్కబడ్డటువంటి శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తవి. ఈ శిల్పాలను రాతి స్తంభాల మీద చెక్కడం అంటే చిన్న విషయం కాదు. సాధారణంగా ఒక గుడిని కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఒక ప్రధాన దైవం, దానికి అనుబంధంగా కొన్ని ఉప ఆలయాలు కనిపిస్తవి. ఎన్ని ఉప ఆలయాలు ఉన్నప్పటికీ ఒకే ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది. కానీ ఈ గుళ్ళోపల మాత్రం 2 ధ్వజస్తంభాలు కనిపిస్తవి. ఒకటి శ్రీకృష్ణుడికి, రెండవది నరసింహస్వామికి 2 ధ్వజస్తంభాలు కనిపిస్తవి. ఇది ఆ గుడి లోపల అందించేటువంటి సేవలు మరియు వాటికి సంబంధించినటువంటి ధరల పట్టిక. ఇదంతా తమిళంలోనే ఉంది కాబట్టి నాకైతే ఏం అర్థం కాలే. గుడైనా బయటైనా ఏ షాప్ అయినా సరే వాటికి సంబంధించినటువంటి పేర్లను వీళ్ళు కంప్లీట్గా తమిళంలోనే రాస్తారు. వేరే లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పదాలు అయితే చాలా తక్కువ చూడడం. తమిళానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అట్లాంటిది మరి వీళ్ళు తమిళ ప్రజలు. ఈ గుడికి సంబంధించినటువంటి స్లాబ్ చూడండి, కంప్లీట్గా రాతితోటి నిర్మించబడి ఉంది. ఇది వైష్ణవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు 108 ఉన్నవి. వీటిని దివ్య దేశాలు అని పిలుస్తాం. ఈ 108 దివ్య దేశాలలో 105 ఇండియాలో ఉంటే 1 నేపాల్లో ఉంది, మరొక 2 భూమికి బయట ఉన్నాయని నమ్ముతారు. ఈ 105
ఈ దివ్య దేశాలలో ఇండియాలో ఉందని చెప్పాను కదా, వీటిలో 84 తమిళనాడులోనే ఉన్నవి, 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి, తెలంగాణలో అయితే అసలు ఏం లేవు. ఈ నేను చెప్పినటువంటి 108 పుణ్యక్షేత్రాలలో పార్థసారథి ఆలయం కూడా ఒకటి. నిజంగా అదృష్టం ఉండాలి ఇక్కడ రావడానికి, నాకైతే అదృష్టం లభించింది. మనం చూస్తున్నటువంటిది పడమర వైపు ఉన్నటువంటి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి భక్తులు లోపలికి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడ నుండే వాళ్ళ బయటకు కూడా రావచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి స్తంభాన్ని చూడండి. ఈ స్తంభానికి 4 వైపులా శిల్పాలను చెక్కారు. ఇవన్నీ కూడా శిల్పాలు అతికించినవి కాదు, ఏకశిల మీద వీటిని చెక్కినటువంటి శిల్పాలు. ఈ విధంగా గుళ్ళోపల ఉన్నటువంటి ప్రతి స్తంభం మీద మనకి ఇలాంటి పిక్చర్సే కనిపిస్తూ ఉంటవి. ఇది దేవునికి సంబంధించినటువంటి రథం. గుడిలోపల జరిగేటువంటి వివిధ కార్యక్రమాలకి మరియు ఉత్సవాలలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. పార్థసారథి టెంపుల్కి పశ్చిమ దిశలో ఒక పుష్కరిణి కూడా ఉంటుంది. ఈ పుష్కరిణి పేరు తిరు అల్లికేని. తమిళంలో అల్లి అంటే కల్వ పువ్వు అని అర్థం. దీంట్లో 365 డేస్ నీళ్ళు ఎప్పటికీ ఉంటవి, ఇది ఎప్పుడూ ఎండిపోదు. ఇది చూడ్డానికి చాలా విశాలంగా ఉంటుంది. దీని గేట్లు ఎప్పటికీ లాక్ చేసే ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలలో మాత్రమే ఓపెన్ చేస్తారు. కృష్ణుడితో సహా ఈ ఆలయంలో ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఉపాలయాలు ఉన్నవి. తన సోదరులైనటువంటి బలరాముడు సత్యకి, తన కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు, మనవడైనటువంటి అనిరుద్ధుడు, ఇలా ఫ్యామిలీ అంతా ఈ టెంపుల్లోనే ఉంటారన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.